వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము చాలా గొప్ప వ్యక్తిని కలుస్తున్నాం. ముఖ్యంగా బహుజన ఉద్యమంలో ఒక రకంగా నాకు గురువు. బహుజన ఉద్యమం అంటే ఏమిటి, అసలు అది ఎందుకు ఫెయిల్ అయింది, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాయావతి గారు ఎందుకు ఈ బీఎస్పీ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాష్ తీసేశారు. ఆయన హయాంలో ఒక అద్భుతమైన అంటే కాంశీరామ్ గారితో వారికి తిరిగిన అనుభవం ఉంది. బీఎస్పీలో చాలా కాలం పనిచేసిన అనుభవం ఉంది. అసలు బహుజన ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయడమే కాకుండా ఆ ఉద్యమాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు సూర్యప్రకాష్ గారు. సో అట్లాంటి సూర్యప్రకాష్ గారు ఇవాళ బహుజన ఉద్యమానికి అంటే బీఎస్పీకి బహుజన ఉద్యమానికి దగ్గరగా ఉన్నాడు, బీఎస్పీకి దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి, అసలు బహుజన ఉద్యమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఆ ఉద్యమం ఇంకా ఎదిగే అవకాశం ఉందా? సో వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. జేబీ వెల్కమ్ టు టీ6. చెప్పండి అన్న మీ అనుభవాలు. బహుజన్ సమాజ్ పార్టీలో మీరు ఫస్ట్ నుండి ఎట్లా మొదలైండ్రు? అసలు మీరు మొదట ఫస్ట్ లెఫ్ట్ ఉద్యమంలో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి అసలు బీఎస్పీ ఉద్యమానికి ఎట్లా వచ్చారు? నేను లెఫ్ట్ మూమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బొజ్జా తారక గారితో నాకు సాన్నిహిత్యం ఉండేది. ఆయన దళిత్ మహాసభ అధ్యక్షుడు ఉండేది కాబట్టి ముందు దళిత ఉద్యమంలో పనిచేశాను. ఆయన బొజ్జా తారక గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కాంశీరామ్ గారి ఉద్యమాన్ని పరిశీలించారు. అక్కడ కాంశీరామ్ గారి ఉద్యమానికి తారక్ గారు ప్రభావితమై మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నార్త్ ఇండియాలో బీఎస్పీ ఏ విధంగా ఉంది, బీఎస్పీని మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన మాకు చెప్పడం జరిగింది. దాంతో ఏంటంటే ఆయన నాయకత్వంలో కత్తి పద్మారావు గారిని, నేను కానీ చాలామంది నాయకులు కాంశీరామ్ గారిని కలిసి బహుజన్ సమాజ్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించమని చెప్పి ఆయనని ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన 1988 రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. 89 జూన్ 3-4 నాడు బీఎస్పీ స్థాపించడం జరిగింది. ఆ బీఎస్పీలో తారక్ గారు జనరల్ సెక్రటరీ, సుందరయ్య యాదవ్ గారు ప్రెసిడెంట్, నేను ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి క్రమం. అట్లా దాదాపు 18 సంవత్సరాల పాటు బీఎస్పీలో పనిచేశాను నేను. ఆ 18 సంవత్సరాల తర్వాత బీఎస్పీ అధ్యక్షునిగా నియమింపబడ్డాను. మాయావతి నియమించింది. సో బీఎస్పీ ఆ 18 ఏళ్ళ కాలంలో మొత్తం అన్ని పరిణామాలు చూసినాను. ఉత్తరప్రదేశ్లో దాదాపు 3 సార్లు ఆమె ముఖ్యమంత్రి అయింది. 4వసారి అబ్సల్యూట్ మెజార్టీతో ముఖ్యమంత్రి అయింది. 4వసారి అబ్సల్యూట్ మెజార్టీతో ముఖ్యమంత్రి అయినప్పుడే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుని అయినటువంటి పరిస్థితి. ఎవరు రావటం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఉత్తరప్రదేశ్లో రుజువు చేయడం జరిగింది. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక నాయకునికి ముందు ఆ సిద్ధాంతం మీద నమ్మకం ఉండాలి. సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నప్పుడు తన సహచరులకు ఏంటంటే దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సహచరులు కార్యకర్తలు చెప్తారు, కార్యకర్తలు ప్రజలకు చెప్తారు. కాబట్టి నేను పూర్తిగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నమ్మినటువంటి వ్యక్తిని, ఈరోజు కూడా నమ్ముతున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ ఆలోచన విధానం నమ్మి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అట్లా ప్రచారం చేయడం ద్వారా ఉద్యమం ఒక ఉద్ధృత స్థాయికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎందుకు అసలు తీసేశారు పార్టీలో నుండి, కారణం ఏంటి? ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి, లేదా బీఎస్పీ బలపరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం నాకు ఉండేది. అందుకని ఏంటంటే ప్రముఖ సినీ యాక్టర్ చిరంజీవి గారు ఆయన ఓ పార్టీని పెట్టాలనే ఆలోచన ఉన్నాడు. ఆయన కానీ బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుతుందనే ఉద్దేశంతో ఆయనను బీఎస్పీలోకి ఆహ్వానించడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది. దానికి దేవేందర్ గౌడ్ గారు నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. చిరంజీవి గారికి నా గురించి గొప్పగా చెప్పి ఆయన ఏంటంటే రప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది.
అయితే ఏంటంటే చిరంజీవి గారు అప్పటికే శరద్ పవార్కి ఏంటంటే మాట ఇచ్చినట్టు ఆయన ఏంటంటే ఆర్థికంగా సహకరించేటట్టు చెప్పడం జరిగింది. నేను చెప్పిన శరద్ పవార్ గారికి ఈ రాష్ట్రంలో ఒక ఓటు లేదు, కానీ బహుజన్ సమాజ్ పార్టీకి 25% ఓట్లు ఉన్నాయి. మీరు రావడం ద్వారా ఒక 10% ఓట్లు వచ్చినా ఈ రాష్ట్రానికి మీరే కీ రోల్ వహిస్తారు, ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థను మనమే బీసీ ఎస్సీ ఎస్టీ కాపులకు పంచడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు బడ్జెట్ అంతా కూడా కొంతమంది ఆధిపత్య వర్గాలకు ఆధిపత్య కులాలకి ఈ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు రావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చిరంజీవి గారితో నేను మాట్లాడుతున్నాక ఆయన సంబంధించిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అనుచరులు ఏంటంటే ఆయనతో ఉండటం, అందులో దేవేంద్ర గౌడ్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం. దేవేంద్ర గౌడ్ గారు ఏంటంటే ఇవన్నీ విని ఆయన కూడా రావడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి. సో దాంతో ఒక ఊపు వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఊపు ఎంత పెద్ద ఊపు అంటే నరేందర్ గారు పెద్ద నాయకుడు ఆ కాలంలో, ఆర్య నరేందర్ గారు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన డైరెక్ట్ ఏంటంటే నేను పెట్టినటువంటి మీటింగ్లో నా సమక్షంలో మాయావతి గారితో కండువా వేయించుకొని పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఆయనే కాదు, ఆయన సహచరులందరూ కూడా అంచనా గలమంతా కూడా చేరినటువంటి పరిస్థితి. దీంతో ఏంటంటే పెద్ద ఒక ఊపు వచ్చినటువంటి పరిస్థితి. కానీ మాయావతికి ఏమనిపించింది అంటే రేపు 2009లో నేను ప్రధానమంత్రి అయితే చిరంజీవి ఎక్కడ పోటీకి వస్తాడో అనేటువంటి భయం పట్టుకుంది ఆమెకు. ఆమె నన్ను స్వయంగా అడగడం జరిగింది, మన పార్టీలో ఎవరైనా సినిమా నటులు ఉన్నారా, నువ్వు ఎందుకు ఆయన్ని ఆహ్వానించడం జరిగింది, నువ్వు దాంతో ఏంటంటే ఆయన రేపు ఒక పవర్ఫుల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నాకు నష్టం జరుగుతుంది కదా, నీవు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నువ్వు నాకు ముప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నువ్వు నన్ను అడగాలి కదా చిరంజీవిని ఆహ్వానించేటప్పుడు, ఎందుకు ఆహ్వానించి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనేటువంటి ఏకైక కారణంతో ఏంటంటే ఆమె నన్ను పక్కకు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా నాకు తెలిసిన పరిణామాలు. ఎందుకంటే అన్నతో కలిసి నేను అందులో ఉన్నాను కాబట్టి, దేవేంద్ర గౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా చివరికి కాపులు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము అక్కడ విజయవాడ అంతా కూడా కాపు నాయకుడు ఆయన ముద్రగడ వీళ్ళందరినీ కలిసి తర్వాత ఆయన జయంతి చేశాం, పెద్ద ఎత్తున చేశారు అక్కడ. అప్పుడు మొత్తం ఆ జయంతికి కాపు నాయకుడు ఉన్నారుగా, చనిపోయిన స్వర్గీయ కాపు నాయకుడు ఆయన కాదు చనిపోయింది చూడు ఆయన వంగవీటి మోహన్ రంగా గారికి మొత్తం జయంతి ప్రోగ్రాం అంతా కూడా పెద్ద ఎత్తున పోయాం. నేను అన్నకు వీలు కాకపోతే నేనే వెళ్ళి మొత్తం కార్యక్రమాలు అన్ని విజయవాడలో ఎంతైతే పెద్ద అంబేద్కర్కి ఎట్లయితే వాడవాడలో విగ్రహాలు ఉన్నాయో వంగవీటి మోహన్ రంగా కూడా అట్లున్నాయి అక్కడ. సో అట్లాంటి పరిస్థితులలో కాపులు కదిలి రావాలి, ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చిరంజీవి గారిని అన్న కోరడం జరిగింది. ఆ కోరిన కారణంగానే ఇవాళ వారు మాయావతి గారు నీ సినిమా యాక్టర్లు పనికిరారని చెప్పి ఒకటి, తర్వాత ఇంకో పవర్ సెంటర్ యూపీలో కాకుండా ఏపీలో కూడా ఒక పవర్ సెంటర్ రావడం ఏంది అని చెప్పి ఆమె అక్కస్తో ఇవాళ అన్నది తీసేసినట్టుగా మనకు కనబడుతుంది. దానివల్ల ఏమైంది, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి ఆ లేనిపోని గతాలు చేయడంలో బహుజన ఉద్యమానికి ఇవాళ చాలా నష్టం జరిగింది. ఒక ఉవ్వెత్తున లేగిన ఉద్యమం కాస్త మొత్తం కంప్లీట్గా జీరో స్టేజ్కి వచ్చేసింది. సో దానివల్ల మాయావతి గారు పూర్తిగా తప్పు చేసిన కారణంగా నేను నాలాంటి వాళ్ళని కూడా మేము బీఎస్పీ నుండి బయటకు రావడం జరిగింది అన్నతో పాటు. సో ఈ రోజు వరకు కూడా మళ్ళీ బీఎస్పీ పార్టీలో చేంజ్ కాలేదు. ఎందుకు కాలేదంటే కారణం ఏంటంటే ఆమె తీసుకున్న నియంతృత్వ విధానాలు, ఆమె ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించడం, ఆమె ఈ రోజు వరకు కూడా రియలైజ్ కాకపోవడం, ఇంకా పార్టీ ఇప్పటికీ కూడా ఆమె ఇంకా ఎదగకుండా మళ్ళీ ఉత్తరప్రదేశ్లో కూడా చేతిలో పడ్డా కూడా ఆమె ఇంతవరకు రియలైజ్ కాకపోవడం, వీటన్నిటి కారణాల దృష్ట్యా బీఎస్పీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మొత్తం బలహీన పడిపోయింది. తిరిగి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చేవారు కూడా బీఎస్పీ కోలుకోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి కోలుకొని కూడా తర్వాత ఆయన మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోవడం కారణంగా కూడా మళ్ళీ బీఎస్పీ మళ్ళీ జీరోకి వచ్చేసింది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఏ రకంగా మీరు మళ్ళీ బహుజన ఉద్యమం ఒకవేళ ఎట్లా ఎదుగుతుంది అనుకుంటున్నారు?
అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోని కాదు, మొత్తం భారతదేశం అంతటా బీఎస్పీ కుంటుపడిపోయింది. ఇవాళ ఏంటంటే అబ్సల్యూట్ మెజార్టీతో ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారు ఒక్క ఎంపీ సీటు సాధించలేకపోయింది. ఎమ్మెల్యేలు 19 మంది వచ్చారు, మళ్ళీ రెండోసారి ఒకటంటే ఒక ఎమ్మెల్యేని రావడం జరిగింది. అంటే ఇటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాకపోవడం కారణం ఏంటంటే మాయావతి గారి నేతృత్వ ధోరణి. రెండోది ఏంటంటే నన్ను ఒక్కనే కాదు, చాలా రాష్ట్రాలలో యాక్టివ్గా ఉన్న పర్సన్స్ను తీసేయడం అనేది జరిగింది, పక్క పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ ఏమైందంటే మాయావతి గారి నేతృత్వ ధోరణిని ప్రజలు అంగీకరించలేదు. బహుజన సమాజ్ పార్టీ అంటేనే, బహుజన ఉద్యమం అంటేనే అది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆలోచన, ప్రజాస్వామ్యయుతమైన ధోరణి. దానికి భిన్నంగా మాయావతి పనిచేసినటువంటి సందర్భం. అయితే ఏంటంటే ఈ రోజుకి బీఎస్పీ యొక్క ఎదుగుదల లేదు. కాబట్టి ఇక ముందు కూడా ఎదుగుదల ఉంటుందని నేను భావిస్తలేను. ఎందుకంటే మాయావతి నాయకత్వం మారితే తప్ప. ఈ మధ్య కాలంలో మాయావతి మేనల్లుడినే లీడర్షిప్లోకి తీసుకొచ్చి అతన్ని వైస్ ప్రెసిడెంట్ చేసి అతను ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిండనే ఉద్దేశంతో ఆయన తొలగించడం జరిగింది. మళ్ళీ తర్వాత కాలంలో ఏంటంటే అతను క్షమాపణ చెప్పినందుకు మళ్ళీ తీసుకోవడం జరిగింది. కానీ ఏ నాయకుని కూడా చివరికి బంధువులను కూడా ఆమె ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు. ఆమెకి ఏంటంటే అభద్రతా భావం ఎక్కువ. ఆ అభద్రతా భావంతో దేశంలో ఏ ఒక్క నాయకుడిని కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. మాయావతి అంటే బీఎస్పీ, బీఎస్పీ అంటే మాయావతి. మాయావతి కాక ఇంకొక లీడర్ కూడా దేశంలో ఎక్కడ మనకు కనబడదు. ఇక అయితే ఏంటంటే కాంశీరామ్ గారు వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో, పునాది ఏదైతే ఉందో, ఆ పునాది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను కదిలించింది. వాస్తవానికి మొత్తం భారతదేశాన్ని ఆయన సిద్ధాంతపరంగా శాసించిండు. ఓట్లు మావి, సీట్లు మేవా, ఇకపై చెల్లదు. మీరున్నదే 15%, మేము 85% ఉన్నాం. 85% ఉన్నోడు ప్రజాస్వామ్యంగా ఎన్నిక కావాలి, అతను పవర్లోకి రావాలి. మీరెట్లా పవర్లోకి వస్తారు? అసలు మీదంతా కూడా ఓటును కొనుగోలు చేయటము, లేదా ఓటును భయంతో ఏంటంటే ఆ ఓటును వేయించుకోవటం, ఇదంతా జరుగుతుంది. ఇది చెల్లదు. దీనికి వ్యతిరేకంగా నేను నిలబడతా అనేటువంటి ఏదైతే పునాది వేసిండో ఆ పునాది దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడు కావాలి దేశవ్యాప్తంగా. అటువంటి ఈరోజు కావాలి రేపు వస్తాడు. ఖచ్చితంగా బహుజన ఉద్యమం ఏంటంటే ఎదిగేటువంటి అవకాశం ఉంది, కానీ అది ఆగిపోయే అవకాశం లేదు. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే భారతదేశానికి ఏ ఇజం కన్నా అంబేద్కరిజమే ప్రధానమైంది. అంబేద్కరిజం ద్వారా భారతదేశంలో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. భారతదేశాన్ని ఏంటంటే ఖచ్చితంగా కదిలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిణామాలలో అంబేద్కరిజం తప్ప ఇంకోటి శరణ్యం కాదు, అంబేద్కరిజమే శరణ్యం. కాబట్టి ఇవాళ బీజేపీ తీసుకొస్తున్నటువంటి మనవాదానికి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అంబేద్కర్ వాదమే. మరి మీరు ఇప్పుడు బిఎల్ఎఫ్ పేరు మీద ఉన్నారు కదా, అప్పుడు ప్రత్యామ్నాయం అంబేద్కర్ వాదం అన్న తర్వాత మళ్ళీ మార్క్స్ని ఎందుకు తీసుకొచ్చారు లైన్లోకి? ప్రధానంగా ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇతర అంబేద్కర్ సంఘాలు కానీ అంబేద్కర్ను ఫాలో అయ్యేటువంటి సంఘాలు ఏవి కూడా నిర్మాణపరంగా లేవు. నిర్మాణపరంగా లేకపోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్న కొద్దిపాటి సమయంలో ఆయన బాగా ఫోకస్ అయ్యి ప్రజల్ని సమీకరించినటువంటి పరిస్థితి. అది నిర్మాణయుతం కాకుండా ఆయన యొక్క వేవ్తోని, ఆయన వ్యక్తిగత ఇమేజ్తోనే జరిగింది. అది మహాపురుషులందరికీ అదే సూత్రం వర్తిస్తుంది. మహాత్మా జ్యోతిబా ఫులే కానీ, ఛత్రపతి సాహుజీ మహారాజ్ కానీ, నారాయణ గురు కానీ, పెరియార్ కానీ, డాక్టర్ బాబాసాహెబ్, వీళ్ళంతా వ్యక్తిగత ప్రశ్నతోనే, వాళ్ళ వ్యక్తిగత వేవ్తోనే ఏంటంటే ఉద్యమాన్ని నిర్మించినటువంటి పరిస్థితి. కానీ నేను తెలంగాణలో అర్థం చేసుకున్నది ఏంటంటే వ్యక్తిగత వేవ్తో కాకుండా ఒక నిర్మాణయుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, ఈ నిర్మాణం పరంగా ముందుకు పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలతో మనం కలవటం ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తామనే లక్ష్యంతో ఒక ఎత్తుగడతో ఏంటంటే కమ్యూనిస్టులతో చేతులు కలపడం జరిగింది. అదేవిధంగా మార్క్స్ను కలుపుకోవడం ద్వారా నిర్మాణపరంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్కు మేజర్ కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ సిపిఎం దూరంగా ఉంటున్నాయి కదా, మరి అట్లాంటి పరిస్థితులలో ఎలా ముందుకు పోతారు మీరు? సిపిఐ ముందు నుంచే రాలేదు. సిపిఎం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చి ఈ కులపరమైనటువంటి విభజన ఏదైతే ఉందో ఇది అక్కడ పోటీ బ్యూరోకు నచ్చలేదు. ముఖ్యంగా సిపిఎంలో ఉన్న నాయకత్వం శూద్రుల నాయకత్వం కాదు, అగ్రవర్ణాలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నాయకత్వమే. ఈ సౌత్ ఇండియాలో మాత్రం శూద్రుల నాయకత్వం. ఆ శూద్రులు ఏంటంటే ఆధిపత్య కులాలకు, శూద్రులలో ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకత్వం. శూద్రులు ఒక బెట్ ఏంటంటే ఆలోచించేటువంటి అవకాశం ఉంది శూద్రుల ఆధిపత్య కులాలైనా. కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఏంటంటే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయరు. ఈ వ్యవస్థ యథాతథంగా ఉండాలనే కోరుకుంటారు. ఈవెందో వాళ్ళు కమ్యూనిస్టులు అయినా ఏంటంటే ఒక సానుభూతి మాత్రమే ఉంటుంది. వాళ్ళు నాయకత్వ స్థానంలోకి ఈ దళిత వర్గాలు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కానీ ఏమేందో ఈ మైనార్టీ కానీ రావడానికి వాళ్ళకు ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ జరుగుతున్న పరిణామాల్లో ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు. అందుకని ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీకి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, మీరు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రైట్ పందాలు పోతలేదు కాబట్టి దాని నుంచి బయటికి రమ్మన్నారు. అట్లా బయటికి వచ్చినటువంటి పరిస్థితి సిపిఎంది. సో ఇప్పుడు బహుజన్స్ లెఫ్ట్ ఫ్రంట్ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? సిపిఎం పోషించిన పాత్రని వాళ్ళ ఎంసీపీఐ పోషిస్తుంది. ఎంసీపీఐకు తనకు ఉన్నటువంటి పలుకుబడితో తనకు ఉన్న శక్తి సామర్థ్యాలతో సిపిఎంతో పోల్చుకున్నప్పుడు సిపిఎం అంత శక్తివంతమైన పార్టీ కాదు. కానీ అయినప్పటికీ కూడా ఎంసీపీఐ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. రానున్న కాలంలో ఎంసీపీఐ ఎదుగుతుంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎదుగుతుంది. అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఎదుగుతున్న కొద్ది ఫ్రంట్ శక్తివంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అది శక్తివంతమవుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం నాకు ఉంది. అంటే మీరు ఇప్పుడు మరి బహుజనులని ఎందుకు దాన్ని అంటే ఇప్పుడు ఎంసీపీఐకి బహుజనులు అంత పెద్దగా దగ్గరగా లేరు కాబట్టి మీరు డైరెక్ట్గా మళ్ళీ బహుజనులనే ఎందుకు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు? నేను ముందే చెప్పినట్టుగా ఏంటంటే బహుజన సమాజము నిర్మాణపరంగా ఐక్యం కాలేకపోతుంది. కమ్యూనిస్టు నాయకులు అయినా కార్యకర్తలైనా నిర్మాణం గురించి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎంసీపీఐ కూడా అటువంటి నిర్మాణపరమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచనను మనం సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇవాళ అంబేద్కర్ ఐడియాలజీతో మన పవర్లోకి వచ్చిన రానున్న కాలంలో ఖచ్చితంగా వర్గ పోరాటం కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఏంటంటే ఎప్పుడో 1957 నుంచి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్ల ద్వారా షెడ్యూల్ కులాలలో చాలామంది లబ్ధి పొంది చాలా పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే మళ్ళీ లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ఏంటంటే ఈ క్రిమిలేయర్ సిస్టమ్ను పెట్టాల్సిన అవసరం ఉందన్నది. నేను క్రిమిలేయర్ అనే పద్ధతి పాటించినప్పుడు ఒక్కరు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ క్రిమిలేయర్ రావాల్సిన అవసరం ఉంది. అంటే వర్గం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వర్గం ఏర్పడ్డది. ఎప్పుడో 50 ఏళ్ళలో ఆయన ఐఏఎస్ ఆఫీసరు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కావడం అనేది ఏంటంటే ఇది సరైన విధానం కాదు. ఖచ్చితంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నట్టు ఎస్సీలలో అట్టడుగు వర్గాల్లో వాళ్ళకు మేలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏబీసీ అనేది చేసినో ఆ డి గ్రూప్ కూడా చేయాలి. వీళ్ళతోని ఎవరైతే క్రిమిలేయర్గా డెవలప్ అయినరో వాళ్ళని చేసినప్పుడే ఖచ్చితంగా వీళ్ళు అట్లా చేసినప్పుడే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అట్లా వర్గం ఏర్పడ్డప్పుడు ఆ వర్గపరంగా మనం ఏంటంటే ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మార్క్స్ అవసరం. ఆ మార్క్స్ వర్గము బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాస్ట్ పరమైనటువంటి వివక్షత ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అవసరం. ఇప్పుడు అంటరానితనం ఉన్నంత కాలము వర్గం అనేది ఏర్పడదు అనేది ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రీకరణ. అందుకే రాజ్యాంగ నిర్మాణ సభలోనే ఒప్పుకోలేన ఇది డబ్బున్నోళ్ళు ఎంత డబ్బు ఉన్నా ఎంత కోటీశ్వరైనా గుళ్ళోకి ఎంట్రీ లేదు ఇలా హైందవ గుళ్ళకి. సో అట్లాంటప్పుడు వర్గాన్ని మనం ఎట్లా చూడగలుగుతాం? ఇప్పుడు డబ్బు ఎంత అన్నా ఇప్పుడు గోచిపెట్టుకున్న పేదోడు అతి పేదోడు అయినా బ్రాహ్మణుడు గర్భగుడికి పోతాడు, అదే దళితుడు పోలేడు కదా.
సో మరి అటువంటిప్పుడు ఆయనను దూరం చేసినప్పుడు అంటే ఆయన వర్గపరంగా ఆయన కనుక మనం దూరం చేసుకుంటే ఒకవైపు బ్యాక్లాగ్ ఉద్యోగులు కొంత చదువుకున్న దాంట్లో ఎదుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు అర్హులు లేరని పక్కన పెడుతున్నారు. మరొక వైపు ఈవెన్ మొత్తం కార్పొరేట్ రాజకీయాలు వచ్చేసినాయి టోటల్. మరి ఆ డబ్బులు పెట్టేటువంటి లేకపోతే ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు. మరి ఈ క్రమంలో క్రిమి లేయర్ను కనుక పెడితే ఆకాశ రిప్రజెంటేషన్ ఉండదు కదా, అంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ. నేను ముందే చెప్పినట్టుగా ఏంటంటే కులపరంగా ఆలోచన చేసినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలా అవసరం. మీరు చెప్పింది 100% నిజం. కానీ విత్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరైతే అభివృద్ధి చెందినరో వాళ్ళది ఒక సపరేట్ గ్రూప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మిగతా వాళ్ళు దొరికినప్పుడు వీళ్ళని ఎట్లా తీసుకుంటాం, వీళ్ళను ఏదైతే షెడ్యూల్ ఉందో, ఏ పట్టిక ఉందో ఆ పట్టికను పక్క పెట్టమంటలేము, ఈ ఏబిసిడి దాంట్లో పక్క పెట్టమంటలేము. కానీ వాళ్ళది కూడా గ్రూప్ చేయాలి. ఎట్లా అని అంటే ఇవాళ అప్పటి నుంచి ఎన్నికలు అయినప్పటి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు, చైర్మన్లు అయిన వాళ్ళు, వాళ్ళందరిది లిస్ట్ తీసి ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా సివిల్ సర్వెంట్స్ అందరూ గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళందరి లిస్ట్ తీసి వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళందరూ అభివృద్ధి చెందిన కుటుంబాలు, ఈ అభివృద్ధి చెందిన కుటుంబాలందరినీ గ్రూపులో వేసి మిగతా వాళ్ళకు అవకాశాలు రావాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఏంటంటే మీలాగానే చాలామంది ఆలోచిస్తారు, వాళ్ళని గర్భగుడికి రాణిస్తలేరు. గర్భగుడికి రానియకపోవడం అనేది హిందూ మతం యొక్క ప్రత్యేకత. అది హిందూ మతం ఏంటంటే మనువాదం ఏంటంటే అది నిచ్చెనమెట్ లాంటి సమాజం, కింది సమాజాన్ని దగ్గర రానియదు. ఏ మతం లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ హిందూ మతంలో ఉంది. ఈ హిందూ మతం ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే అందరికీ వర్తిస్తుంది. అది ఐఏఎస్ వానికి వర్తిస్తుంది, మామూలు వ్యవసాయ కూలీకి వర్తిస్తుంది. కానీ విత్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్లో చూసినప్పుడు ఏంటంటే ఐఏఎస్ పైన ఉంటాడు, ఈ లేబర్కి కింద ఉంటాడు. కాబట్టి ఈ లేబర్కి అయితే అవకాశాలు రావాలి కదా 100%. మరి అవకాశాలు రావాలంటే ఈ ఇప్పటిదాకా ఉన్నటువంటి లబ్ధి పొందినటువంటి వాళ్ళది ఒక గ్రూప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా యొక్క భావన. అది మంచి భావన, చాలా మంచి భావనే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే అభ్యర్థులు దొరుకుతలేరంటే బ్యాక్లాగ్లో పెడుతున్నారు ఒకటి. రెండవది ఇవాళ కార్పొరేట్ రాజకీయాలలో టోటల్ పేద నాటి డబ్బు అస్సలు ఎన్నోళ్ళు అయితే అసలు వాళ్ళు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ రాజకీయాలలో గెలిచే పరిస్థితి లేదు. మరి అట్లాంటి క్రమంలో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, ఎట్లా బ్రేక్ చేస్తే మనం ఇప్పుడు మార్క్స్ సిద్ధాంతాన్ని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కూడా అయ్యారు, డబ్బులు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు కదా పరిస్థితి. రాజకీయ పరంగా చూసినప్పుడు ఏంటంటే రాజకీయాల్లో డబ్బున్నకే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ రకమైనటువంటి దాంట్లో అట్టడుగు ఉన్న వాళ్ళకు లబ్ధి అట్టడుగు ఉన్న వాళ్ళకే వస్తుంది. 2,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. అక్కడ 2,50,000 కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఆడు క్రిమిలేయర్ కింద పోతాడు. సో కాబట్టి ఇప్పుడు కట్ ఆఫే 2,50,000, ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫే 2,50,000. 2,50,000 అంటే పేదలే వస్తారు కదా. ఎస్సీలలో క్రిమిలేయర్ లేదు కదా, క్రిమిలేయర్ అనే పదం లేదు. బట్ ఇప్పటిదాకా ఇష్యూ చేస్తున్న సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కేవలం 2,50,000 కంటే ఎక్కువ మందికి ఇస్తలేదు, అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇస్తలేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా దురదృష్టం ఏంటంటే 50,000 కూడా సంపాదించండి జనాభా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా అట్టడుగునే బతుకుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 రాలేదు, 1,00,000 రాలేదు, 2.5 లక్షలు అనేది చాలా ఎక్కువనే. కాబట్టి ఏంటంటే మళ్ళీ కొంచెం అభివృద్ధి చెందినటువంటి వాళ్ళే రంగం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే నేననేది ఈ 50,000, 1,00,000 సంపాదించే వ్యక్తులు వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 100%. ఇప్పుడు దాన్ని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. పాలకులు క్రిమిలేయర్ అనే విధానాన్ని ఏ పద్ధతిలో అమలు చేయాలనే విషయాన్ని వాళ్ళు కూడా ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏబిసిడి అనేది ఒకటి కేవలం అది కులాలని వర్గీకరిస్తుంది, కానీ ఆర్థికంగా వర్గీకరించట్లేదు. సో కాబట్టి క్రిమిలేయర్ ఆర్థిక వర్గీకరణ జరగాలి కులాల వర్గీకరణతో పాటు. అప్పుడే పేదలు అందులో ఆ కులాల్లో ఉన్న పేదలకు అవకాశం వస్తుంది. అది ఇప్పుడు మీరు చెప్తున్న విధానాన్ని బట్టి
అంతే కదా? నేను ఆర్థికంగా వర్గీకరణ అంటే అందరినీ కలిపి కాదు, ఎస్సీలలోనే వర్గీకరణ జరగాలంటున్నా. ఈ గ్రూప్ ఏదైతే ఉందో 2.5 లక్షల పైన ఉన్నటువంటిది ఓ గ్రూప్ ఏంటంటే వాళ్ళు బయటికి పంపించొద్దు, వాళ్ళు విత్ ఇన్ ద షెడ్యూల్డ్లో. అదే అన్న, ఇప్పుడు ఏబిసిడిలోనే ఎస్సీలలోనే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు డి గ్రూప్ ఒకటి అన్నారు. ఆ డి గ్రూప్లో ఏంటంటే ఈ డబ్బున్న వాళ్ళంతా అలా చేరాలి. ఆ చేరిన వాళ్ళకి రిజర్వేషన్ తక్కువ ఉండాలి. అవునా? ఇక్కడ ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోయిన వాళ్ళు కనుక ఉంటేనే వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ వేరే అందులో ఎవరు ఎలిజిబిలిటీ లేదంటే మాత్రం ఈ గ్రూప్లోకి వెళ్ళి డి గ్రూప్లోకి వెళ్ళి తీసుకోవాలి. అది కదా నేను అంతే. సో కాబట్టి మీరు చెప్తున్నది 100% బాగుంది. అది యాక్చువల్గా ఇప్పుడు గ్రూపు ఏ కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 చేశారు కదా, గ్రూప్ 1 2 3 అని. సో అదే కాన్సెప్ట్లో కానీ, కాకపోతే వాళ్ళు ఎకనామిక్ లిమిటేషన్ పెట్టలేదు అందులో. కారణం ఎందుకు పెట్టలేదంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఒప్పుకోలేదు అంబేద్కర్ ఒకటి. రెండవది ఏంటంటే క్రిమి లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని చెప్పి 9 మంది జడ్జిలు ఇవాళ ఇంద్రశాని కేసులు తీర్పు చెప్పారు 92లో. సో అది అక్కడ పెండింగ్లో ఉంది. అట్లా మూడవది ఏంటంటే ఈరోజు వరకు కూడా పార్లమెంట్ ఒప్పుకోవట్లేదు. మన పార్లమెంటు ప్రధానమంత్రి ఒప్పుకోలేదు, మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా వర్గీకరణ చట్టం అప్పుడు ఒప్పుకోలేదు, మీరు క్రిమినల్ పెట్టమన్నారు. సో దానివల్ల ఇప్పుడు ఇవి అమలు కావడం లేదు. మరి మీ లెఫ్ట్ పార్టీ లాంటి వాటి ఒకవేళ అధికారంకి వస్తే వాళ్ళు కనుక అమలు చేస్తారా? ఈ సిపిఎం పార్టీలు లాంటి పార్టీలు కానీ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా బహుజన్ లెఫ్ట్ పార్టీలు, ముందు లెఫ్ట్ పార్టీలు కానీ వాళ్ళ బహుజన సమాజం కానీ అధికారంలోకి రావటం అనేది మనం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వస్తుందని ఇప్పుడైతే మనం కళలు కనటం వరకే కళలనే ఉండిపోయింది. కానీ ఇవాళ వర్గీకరణలో ఈ గ్రూప్ని ఎందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడు, ఎందుకు మోడీ ఒప్పుకుంటాడు అంటే ఓట్లు వేయించే వాళ్ళు ఎవరు? ఈ ఓట్లు వేయించే వాళ్ళు ఈ బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అభివృద్ధి చెందినటువంటి వాళ్ళే. ఈ అభివృద్ధి చెందిన వాళ్ళ ద్వారానే వీళ్ళు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనం కానీ చేస్తే మనకు నష్టం జరుగుతుందనే భావనతోనే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వీళ్ళు ఖాతరు చేయటం లేదు. సో ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీరు వెల్కమ్ చెప్తున్నారు అన్నట్టు పూర్తిగా. అయితే క్రిమిలేయర్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ మధ్యకాలం ఒక అమ్మాయి కూడా క్రిమిలేయర్ అమలు చేయమని హైకోర్టులో కేసు వేసింది. మరి కోర్టు ఏం చెప్తో చూడాలి మనం. వేసి కోర్టు కనుక హైకోర్టు కనుక క్రిమిలేయర్ ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా క్రిమిలేయర్ అమలు చేస్తారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే క్రిమిలేయర్ అంటే ఇప్పుడు బీసీలకు వర్తిస్తున్నటువంటి క్రిమిలేయర్ కాదు, విత్ ఇన్ ద షెడ్యూల్డ్, విత్ ఇన్ ద పట్టిక ఏదైతే ఉందో ఆ పట్టికలో సపరేట్ గ్రూప్ పెట్టాలంటున్నా. వీళ్ళకి రాని వీళ్ళకి దొరకని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇందులో నుంచి తీసుకోవాలి. లేకపోతే ఓసీలకు పోద్ది. ఓసీలకు పోకుండా ఇదే సేమ్ దాంట్లో ఉన్న ఒకవేళ ఏ గ్రూప్లో లేకపోతే బి గ్రూప్ అయితే సి గ్రూప్లో కూడా లేకపోయినప్పుడు అప్పుడు డి గ్రూప్ నుంచి తీసుకోవాలి. అది మీరు చెప్పేది అదే అంతే. సో అదే పద్ధతి, మంచి పద్ధతే. అది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆ దిశగా తప్పకుండా అడుగులు వేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరు వచ్చి ఇంత మీ విలువైన సమయాన్ని ఇచ్చి అద్భుతంగా మీ అనుభవాలని చెప్పి ఏం చేయాలి, మన ప్రజలు ఏం చేయాలి, మనం ఎట్లా పోవాలి ముందుకనే విషయాలు, బీఎస్పీ ఫెయిల్యూర్స్ మీద, అలాగే భవిష్యత్తులో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏ రకమైన దృక్పథంతో ముందుకు పోవాలని అనేక అంశాలు శిష్యాలు. మరొక అంశంతో మళ్ళీ ఇంకొక అతితో కలుద్దాం. జై పూలే, జై పెరియార్.